ఫౌండేషన్ ఎన్జిఓ మాది ఇంటర్నేషనల్గా ఉంది. ఐక్యరాజ్యసమితి G20లో మేము పార్టిసిపేట్ అయ్యాం. 25వ తారీఖు ఈ నెల నారాయణపూర్ దగ్గర నుంచి నిషాముక్త్ భారత్ మూవ్మెంట్ స్టార్ట్ చేశాం. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే నారాయణపూర్ నుంచి కన్యాకుమారి వరకు, కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు June 26 నాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసి ఒక మెమోరాండం ఇవ్వడం. ఆ మెమోరాండం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో మత్తు పదార్థాలు అనేది చాలా కామన్ అయిపోయింది. వయసుతో సంబంధం లేదు, చిన్న పిల్లలతో సహా మేము చూసిన ఒకే ఒక దగ్గర మరీ ఘోరంగా ఏంటంటే 3rd, 4th క్లాస్ పిల్లలు, మరీ చాలా చిన్న పిల్లలే కదా, వాళ్ళు తీసుకునే ఒకే ఒక డ్రగ్ ఏంటంటే మేము చూసింది సైకిల్ ట్యూబ్ సొల్యూషన్. సైకిల్ ట్యూబ్ సొల్యూషన్ వాసన చూస్తే మత్తు ఎక్కుతుందన్న విషయం మనకు తెలుసా, కానీ ఆ పిల్లలు అది వాసన చూస్తూ మత్తులో ఉండిపోయారు. దాన్ని వేరే ఒక అబ్బాయి వీడియో తీసి మాకు పంపించడం జరిగింది. దాని గురించి చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి కంప్లైంట్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి తెల్లారి పేరెంట్స్ మమ్మల్ని పిలిచి రివర్స్లో మాకే వార్నింగ్ ఇస్తారు. అంటే పబ్లిక్ దాని గురించి అవేర్నెస్ లేకపోవడము, రేపనాడు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అన్నది వాళ్ళు చూసుకోలేని పరిస్థితి. అయితే దీంట్లో మేజర్ ఏంటంటే నిత్యం మనకి అవుతుంది ఏంటంటే సిగరెట్, గుట్కా, పాన్, ఆల్కహాల్ ఇవి ఖచ్చితంగా మనకి రోజువారీగా మనం చూస్తుంటాం. ఏ దావతైనా ఏదైనా సరే ఖచ్చితంగా మనమే ఎంకరేజ్ చేస్తాం. అయితే ఎంకరేజ్ ఏమవుతుందంటే మనకు తెలియకుండా మన పిల్లలకి మనం అలవాటు చేస్తాం. అటు చిన్న పొరాడైనా సరే అరే పోయి తీసుకురా పొరా, మన బాబాయ్ వచ్చిండు లేదా బావ వచ్చిండు ఏదో ఒకటి చెప్పి మనమే పంపిస్తాం. ఆ విధంగా పంపించడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు ఆటోమేటిక్గా చిన్న ఏజ్లోనే వాళ్ళు మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతారు. దానికోసం ఏంటంటే సిగరెట్లు కానీ, గుట్కాలు కానీ, పాన్ షాప్లో ఏ ఉన్నా చిన్న పిల్లలకి ఎవరు కూడా అమ్మద్దు. 21 సంవత్సరాల తర్వాతనే వాళ్ళకి అమ్మడానికైనా కొనడానికైనా సరే ఆ ఏజ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే అమ్మేటట్టు చేయాలి అనేది ముఖ్య ఉద్దేశంగా మేము తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ కిరాణా షాప్లో దొరికేసరికి అదొక నిత్య అవసర సరుకు. వాస్తవానికి కిరాణా షాప్ ఏంటంటే మనకు అందుబాటులో ఎప్పుడు వాడే సరుకులలో ఉండేవి కిరాణా షాప్లో ఉండాలి. అందులో మనకి మెయిన్ ఏంటంటే ఈ సిగరెట్ కావచ్చు, గుట్కా కావచ్చు, ఇవన్నీ దొరుకుతున్నాయంటే అది నిత్యావసర సరుకుగా మారింది. అలాంటి వస్తువులు మనం ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలకి పంపిస్తాం, వాడు సిగరెట్ తీసుకొచ్చినప్పుడు వాడికి తెలియకుండా చేతికి నికోటిన్ అనేది ఉండిపోతుంది. సిగరెట్ వాసన చేతికి వస్తుంది. అది వాడు తెలియకుండా వాసన తీర్చుకోవడం కానీ లేదా ఏదైనా తిన్నప్పుడు వాడి కడుపులో పోవడం కానీ ఆటోమేటిక్గా అతనికి అలవాటు అవుతుంది. కాబట్టి మనం పిల్లలకి అలాంటివి ఎంకరేజ్ చేయకుండా సిగరెట్ షాప్లో ఏవి ఎక్కడ పడితే అక్కడ ఉండొద్దు. ఏదైనా ఒకటే సెంటర్ పెట్టేసి అది కూడా టైం వాళ్ళకి పెద్దవాళ్ళకి తప్ప చిన్నపిల్లలకి అమ్మకుండా చూడాలన్నది మా ముఖ్య ఉద్దేశం. అయితే ఈ పాదయాత్ర నారాయణపూర్ నుండి స్టార్ట్ అయ్యి ఇప్పుడు నాగర్పల్లి వరకు వెళ్ళింది. మన నాగేష్ స్పెషల్గా ఇన్వైట్ చేయడం వల్ల మేము ఇంకా రావడం జరిగింది. ఇక్కడ గుండ్రాంపల్లిలో మేము ప్రోగ్రామ్ చేసాం స్కూల్లో. నెక్స్ట్ పెద్దగాపట్టి, చిట్యాల, నెక్స్ట్ ఇప్పుడు నాగర్పల్లిలో ఉన్నాం. వాస్తవానికి ఈ టైంలో నాగర్పల్లి నుంచి మేము స్టార్ట్ కావాలి. కానీ ఏంటంటే మా ఊర్లో కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలనే ఉద్దేశంతో నాగేశ్వర స్పెషల్గా ఇన్వైట్ చేయడం వల్ల మేము ఇక్కడ రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి, అల్లే ఆ వార్డ్ మెంబర్స్కి ప్లస్ వచ్చిన అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. కానీ మాది ఒక విన్నపం ఏంటంటే మీరు కూడా చిన్న పిల్లలకి ఊర్లో ఎవరు కూడా అమ్మకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఒక్కసారి గుర్తించి దాన్ని ప్రతి షాప్ వాళ్ళకి తెలియగలరని మాకు కోరుతుంది. ఏంటంటే హెచ్ఆర్సీ రైట్ ఇన్ఫర్మేషన్ కింద 26 మంది చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించాము. నెక్స్ట్ 15,000 మంది పిల్లలకి ప్లేట్స్, గ్లాసెస్, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ప్లేట్స్, గ్లాసెస్ పంచాము. నెక్స్ట్ 10,000 మంది పిల్లలకి బుక్స్ పంచాము. నెక్స్ట్ చౌటుపల్ల 10 రూపీస్ మీల్స్ అని చెప్పి 100 days మేము భోజనాలు పెట్టాము. నైట్ రాత్రి 11 తర్వాత ఎంత పైసలు ఉన్నా సరే తింటాకి తిండి దొరుకుతుంది మనకి. అలాంటి సందర్భంలో స్ట్రీట్ మీల్స్ అని చెప్పి రాత్రి కూడా అన్నదానం చేస్తాం. అట్లాగే హ్యాపీ మీల్స్ అని చెప్పి ఎవరన్నా వాళ్ళకి సంబంధించిన పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నా వాళ్ళు చెప్పినప్పుడు మేము ఆ హ్యాపీ మీల్స్కి కూడా అన్నదానం చేసేవాళ్ళం. థ్యాంక్ యూ. ఇది ఏంటంటే ప్రతి ఒక్కరి బాధ్యత. మన దగ్గర నుంచి స్టార్ట్ అయితేనే ఏదైనా అది అన్న ఉద్దేశంతో ఫస్ట్ మేము స్టార్ట్ అయ్యాం. ఈ ఉద్యమంలో మీరు కూడా పాల్గొంటారని చెప్పి ముందుకెళ్ళిన వాళ్ళని ఇంకా తీసుకొచ్చిందంటే దాని ఒక ముఖ్య ఉద్దేశం. కాబట్టి దాన్ని స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని వాస్తవానికి ముందుకెళ్ళేటువంటి ఎవరు కూడా ఇంకా రావాలి. మనం కూడా అన్ని షాపులలో కూడా సిగరెట్ చిన్నపిల్లలు కూడా ఏమైనా కాడ కూడా తాగొద్దు అని చెప్పాలి. ఇది కాకుండా తాగడానికి అలవాటు అయిన వాళ్ళకి కూడా చెప్పాలి. మన బాధ్యత కిరాణా షాపులలో కానీ ఏమైనా షాపులలో కూడా డ్రగ్స్ అమ్ముతురు, తీసుకొచ్చి అమ్ముతురు. అమ్మతులు చూసే బాధ్యత మనకి. అందరూ
సిగరెట్ కూడా మత్తు బాగా ఆడుతున్నారు. ఇప్పుడు సిగరెట్ ఏమైతుందంటే మనం స్టార్టింగ్ అందుబాటులోకి వచ్చేసింది, అది ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేసింది అందుబాటులో. ఒక కిరాణా షాప్కి వచ్చిందంటే నిత్యావసర సరికి అయిపోయింది అది. అలాంటిది కాకుండా జస్ట్ అది పెద్దవాళ్ళకే మాత్రమే. ఎందుకంటే పెద్దవాళ్ళకి చాలా తక్కువ తాగుతారు సిగరెట్, కానీ చిన్న వయసు వాళ్ళు ఎక్కువ అయిపోయింది. అవతల పెద్దవాడు తెచ్చుకోవాలి, చిన్నపిల్లలు తెచ్చుకుంటాడు. ఏం చేస్తాడు ఆలోచిస్తాను. కూరగాయలు నాయన కూడా ఈ 10 రూపీస్ ఓకే సార్, థ్యాంక్ యూ. మాకు వచ్చినందుకు తెలియజేసినందుకు. అభినందించి